ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ లో బాగా మీకు హంట్ చేసిన సాంగ్స్ అయ్యి సార్? చిక్రీ చిక్రీ 90s రెహమాన్ గారు కనిపించారు నాకు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎప్పుడైతే వెళ్ళారో రెగ్యులర్ ఈ కైండ్ ఆఫ్ సినిమా ప్యాటర్న్కి దూరం అయిపోయారు. చాలా రోజుల తర్వాత ఈ పెద్ద సాంగ్ ఆయన ఇలా కొట్టారు. పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది. పైలాన్ లుక్ అది, ఆ లుక్లో చూస్తే మ్యాసివ్ లుక్ అది. కానీ దెబ్బ కూడా తగిలిందంట ఫైట్లు. ఎంత ఈజీగా అంత కష్టం ఆర్టిస్ట్ అది. రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆదరణ వస్తుంది. కరెక్ట్ అవుతారు. అక్కడ తగ్గేందుకు నిన్న పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఎలా అనిపిస్తుంది? చూసారు? అది చూసాను. అయ్యో, రామ్ చరణ్ గారు పెద్ద పైలాన్ లుక్ అది. ఎస్, కచ్చ, దాన్ని కచ్చ అంటారు, కచ్చ పోయడం, కొంచెం గోచి అంటారు, గోచి. ఆ లుక్లో చూస్తే మ్యాసివ్ లుక్ అది అసలు. అమ్మో, వెయిటింగ్ అందరూ ఆ సినిమా కోసం. అంటే అదే అంటున్నా కదా, ఎక్కువ రూట్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్ కూడా. అంటే చాలామంది ఇప్పుడు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ అవి తెలియవు. మళ్ళీ నేనైతే ఒక పక్క చిన్న విలేజ్ నుంచి వచ్చిన నాకు అవన్నీ తెలుసు, నాకు అవన్నీ చూస్తాను, నాకు అవన్నీ జ్ఞాపకాలు. సిటీలో ఉంటున్నాను కాబట్టి నాకు అవన్నీ జ్ఞాపకాలు. నా జ్ఞాపకాల్లోకి నేను వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళకి అవి కొత్త. ఓహో, ఒకప్పుడు ఇలా ఉండేదా అని వీళ్ళు వెళ్తారు. యాక్చువల్గా ఇది ఇంతకుముందు మనకి తెలుగులో చూసుకుంటే కనుక పాత సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉంటాయి మనకి ఇప్పటికి. అవన్నీ రూటెడ్ స్టోరీస్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ అన్నీ. తర్వాత వేరే వెళ్ళిపోయింది. తమిళ వాళ్ళు వదలలేదు, అబ్జర్వేషన్ లేదు. తమిళ్లో మీకు ఎక్కువ మ్యాక్సిమం ఈ రూటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లైక్ కొన్ని సినిమాలు ఉంటాయి చూడండి, మీరు మ్యారీ సెల్వరాజ్ కానీ, వెట్రిమారన్ గారు కానీ, వాళ్ళు ఫేస్ చేసినవి, వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు చూసిన ఈ క్యాస్టిజం, ఏంటి ఏమంటారు సెపరేషన్, వాళ్ళు పడ్డ స్ట్రగుల్నే వాళ్ళు సినిమాలకి తీస్తున్నారు. స్టిల్ ఇంకా సినిమా మీద తీస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే చాలా ఉంటాయి ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా ఊళ్ళలో. సో ఆ సోల్ అనేది ఎప్పుడు కూడా, అంటే అది అనుభవించిన క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకి అది ఒక అవును కదా మనం పడ్డాం కదా అని పెయిన్ ఉంటుంది. చూసేవాడికి అవును కదా పాపం పడ్డారు కదా అని బాధ ఉంటుంది పడనోడికి. సో ఈ రెండిటి తాలూకు ఆ సోల్, ఆ సాయిల్ ఏదైతే ఉందో, ఆ మట్టి తాలూకు ఆ పెయిన్ అది కనెక్ట్ చేస్తుంది. అది విలేజ్ సబ్జెక్టులకి, రూటెడ్ సబ్జెక్టులకు ఉన్న పవర్. ఎస్, అదొకటను మనకున్న. మీరు ఇందాకలు అన్నారు ఒక ఆర్టిస్ట్గా మీరు ఎలా మౌల్డ్ అయ్యారు, ఎలా హోంవర్క్ చేసుకున్నారని చెప్పేసి, మీరు షావుకర్ క్యారెక్టర్ కోసం. మనకున్న ఆర్టిస్టులు కూడా నిన్న రామ్ చరణ్ పెద్దగా చూస్తే ఆయన మేక్ ఓవర్ కావచ్చు, పడ్డ కష్టం అవన్నీ చూస్తుంటే కనీకి దెబ్బ కూడా తగిలిందంట ఫైట్లు. రియల్ ఇన్సిడెంట్, రియల్ కుస్తీ ఫైటర్లు అంటారు. అది వింటే ఓహో ఇంత కష్టపడుతున్నారా ఆర్టిస్ట్ అనేవాళ్ళు. ఎంత ఈజీగా అంత కష్టం ఆర్టిస్ట్ అనేది. అంటే కొంతమంది ఏముందిలే ఆర్టిస్ట్ పెయిడ్ హాలిడే కదా, నిజానికి పెయిడ్ హాలిడేనే చాలామంది ఆర్టిస్టులకి అది. ఎందుకంటే మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరుతారు, చక్కగా వెళ్తారు, క్యారవాన్లో కూర్చోగానే ప్రొడక్షన్ అబ్బాయి వచ్చేసారి ఏం టిఫిన్ చేస్తారు సార్ అంటాడు, మెనూ ఇస్తాడు, అయిపోద్ది. షార్ట్ ఉంటే పిలుస్తారు, లేదా క్యారవాన్లో నిద్రపోతారు. ఓకే, ఇప్పుడు ఆర్టిస్టులకి ఏముందండి, అన్ని సుఖాలు సౌకర్యాలే నిజం చెప్పాలంటే. అసలైన ఒరిజినల్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మన వెంకటేష్ గారు. వాళ్ళు ఎన్ని కష్టాలు అంటే వాళ్ళకి క్యారవాన్లు ఇవన్నీ లేవు. అంత ముందు వాళ్ళకి అవి కూడా లేవు. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి సాఫ్ట్ లైట్లు వచ్చి కాస్త కొంచెం ఆ వేడి తగ్గించే అట్మాస్ఫియర్. మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ కాలంలో అయితే ఆర్క్ లైట్లు లేవు, మాడిపోయేవారు అసలు ఆ లైట్ వేడికి. బొబ్బలు వచ్చేసి మేకప్ లేకపోతే స్కిన్ బొబ్బలు వచ్చాయి. అండ్ చెన్నై, మద్రాసు ఎండల గురించి మనం చెప్పుకోకర్లేదు. అసలు ఇలా పాకం గారిపోతూ ఉంటుంది ఇలా మొహం పెంచి. మీ కెరీర్ స్టార్టింగ్లో ఇక్కడైనా మొత్తం హైదరాబాద్ మద్రాస్ ఎక్స్పీరియన్స్ లేదు అసలు లేదు. మధ్యలో ఒకసారి వెళ్ళా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాను, కలిశాను. ఒక 2 రోజులు ఉన్నాక అర్థమైపోయింది మనకి ఇక్కడ ఈ బేరం తెమలదని చెప్పేసి మళ్ళీ అదే రోజు బస్సు ఎక్కి వచ్చేసి హైదరాబాద్కి చేయకుండా. అందుకని మన కాని ఊరు, మన కాని భాష అంతా డిఫరెంట్గా ఉంది ప్రపంచం. అమ్మ మన వాళ్ళ కాదు అని చెప్పి చావరేవో ఎక్కడ తెలుసుకుందని ఇటు వచ్చే వెళ్ళండి. సూపర్ అండి. ఈ మధ్యకాలంలో వచ్చిన సాంగ్స్లో బాగా మీకు హంట్ చేసిన సాంగ్స్ అయ్యి సార్ మీది కాకుండా? చిక్రీ. అవునా? చిక్రీ పాట ఎవ్రీడే అంటాను నేను ఆ సాంగ్ అయితే. ఎందుకంటే నాకు అంటే ఒక వింటేజ్ రెహమాన్ గారు కనిపించారు ఆ పాటలో. అంటే మనకి 90s టైంలో కవి కవి అది ఆ సాంగ్, ఆ ఫ్లేవర్ ఎక్కువ కనపడుతుంది దీంట్లో చిక్రీలో.
గిటార్ ఇది అంతా కూడా కొంచెం 90s రెహమాన్ గారు కనిపించారు నాకు. 90s 2000 బిట్వీన్ ఆ టైంలో ఉన్న రెహమాన్ గారు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. టఫ్ సాంగ్స్లోకి వెళ్ళిపోయింది, ఎక్కువ రాగా బేస్, కొంచెం కాంప్లికేటెడ్ మ్యూజిక్ వెళ్ళిపోయారు ఆయన. ఓకే. వన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎప్పుడైతే వెళ్ళారో ఇంక రెగ్యులర్ ఈ కైండ్ ఆఫ్ సినిమా ప్యాటర్న్కి దూరం అయిపోయారు ఆయన. చాలా రోజుల తర్వాత ఈ పెద్ద సాంగ్ ఆయన ఇలా కుట్టారు. మేబీ డైరెక్టర్ బాగా ఆయన్ని చేసుకోగలిగారు. అది అంటే 100% ఒక మంచి పాట వచ్చిందంటే దాని వెనకాల డైరెక్టర్ కృషి చాలా ఉంటుందండి. అవును. ఎందుకంటే డైరెక్టర్ ఇచ్చే సిచ్యువేషన్ కానీ, డైరెక్టర్ ఇచ్చే రెఫరెన్స్ కానీ, అది ఆయన ఏం కావాలో ఆయన ఎగ్జాక్ట్లీ గుర్తు చేయడం కానీ, నాకు ఇలా ఇది అనుకున్నానండి ఓ టైంలో అని చెప్పడంలోనే మీకు డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యి మంచి ట్యూన్ ఇవ్వగలుగుతాడు బేసిక్గా. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. హానెస్ట్గా చెప్తుంది, ఇందులో అబద్ధం దాచుకోవాల్సిందే లేదు. ఇప్పుడు ఈ సాంగ్ ఉంది గేదెల రాజులో, ఇప్పుడు నేను విద్దా పాడింది ఉరికే తిరగాల పాట. ఆ పాట సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు ఒక సాంగ్ చూపించారు, మరియన్లో రెహమాన్ గారిది. ఓకే ఓకే. ఇంకా కొంచెం సేపు కూర్చోవా పిల్ల, ఏమంట నీకు మళ్ళా, ఆ సాంగ్ ఉంది కదా. అవును, అది వినిపించారు వీళ్ళు. ఓకే. ఒకసారి ఆ సాంగ్ చూడండి, నన్ను ఇలాంటి పాట కావాలన్న ఆ పాట రిఫరెన్స్ ఇచ్చారు. రిఫరెన్స్. ఎందుకంటే ఇది ఒక విలేజ్లో ఆ అమ్మాయి ఒక ఏఎన్ఎం, ఈ అబ్బాయి ఒక మామూలు పని చేసుకునే అబ్బాయి, అదే ఒక చిన్న క్యూట్ లవ్. అలాగే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇంకొక పేరు ఉంటారు, ఒక మెకానిక్ కుర్రాడు, ఇంకొక అమ్మాయి వచ్చి ఒక ముస్లిం గర్ల్. సో వీళ్ళ మధ్య ఈ సగం ఇక్కడ వస్తుంది పాట. 2 చరణాలు, ఫస్ట్ పార్ట్లో సగం, సెకండ్ పార్ట్లో సగం వస్తుంది. అది ఏంటంటే వాళ్ళు పని చేసుకుంటుండగా వచ్చే పాట అది. అంటే పాట అనగానే ఏదో ఒక లొకేషన్కి వెళ్ళిపోయి 4 స్టెప్లు వేసి చేసే పాట కాదు. అదే వర్క్ మోడ్లో ఉండగా ఫీలింగ్స్ బయటికి రావాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ దొరలాలి. మీకు ఆ ఒరిజినల్గా ఆ పాట కూడా అలాగే ఉంటుంది బేసిక్గా మరియన్లో. అది నాకు ఏమన్నా విత్ ఇన్ 5 minutesలో చేసాను ట్యూన్. విత్ ఇన్ 5 minutes మెట్లు ఎక్కుతుంటే చెప్తున్నారు, మెట్లు ఎక్కుతుంటే పాట అయిపోయింది అంతే. ఏం చేయమంటావనే వర్డ్ ఒకటి అనుకున్నాను బేసిక్గా మైండ్లో, ఏం చేయమంటావే అనేది ఎందుకు థాట్ వచ్చింది, దాన్ని డెవలప్ చేస్తాను. సూపర్ అండి, ఎక్సలెంట్. తెలుగు వన్